లిక్కర్ పాలసీపై సీబీఐ దాఖలు చేసిన కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై హైకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి విచారణ జూలై 29కి వాయిదా వేసింది. తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ అరెస్టు చట్ట విరుద్ధమనే వాదనలు వినిపించారు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు. అయితే అరెస్టు చట్టబద్దంగా జరిగిందని వాదించారు సీబీఐ తరపు లాయర్లు. ఇక ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ ఎపిసోడ్లో ఈడీ పెట్టిన కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం సీబీఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ దాఖలు చేసిన కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై హైకోర్టులో అయితే విచారణ ముగిసింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ ని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సతీష్. శంకరి, ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసులో ఒక 2 పిటిషన్లు ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఒకటి ఆయన అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ, రెండో అంశము ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా సంబంధించిన 2 పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. 2 పిటిషన్లు కూడా సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అరెస్ట్ చేయడానికి సవాల్ చేసిన కేసులో మాత్రం తీర్పును ప్రస్తుతానికి రిజర్వ్ చేశారు. తీర్పును ఎప్పుడు వెల్లడిస్తారనే అంశాన్ని ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసులో మాత్రం బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. అయితే ఈ కేసును బెయిల్కి సంబంధించి జూలై 29వ తేదీకి వాయిదా వేశారు. మరోసారి జూలై 29వ తేదీన బెయిల్ పిటిషన్పై కూడా మరోసారి వాదన కొనసాగబోతున్నాయి. అయితే ఆయన అరెస్టు అక్రమమా సక్రమా అనే దానిపైన మాత్రం తీర్పుని రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన తీర్పు ఎప్పుడు చెప్తారనేది కూడా చూడాల్సింది. మరోవైపు కేజ్రీవాల్ తరఫున ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, అదేవిధంగా మరో సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి సైతం కూడా ఇద్దరు కూడా ఈరోజు కేజ్రీవాల్ తరఫున సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఈ కేసులో అక్రమంగా ఆయనను అరెస్ట్ చేశారు, చట్ట విరుద్ధంగా కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది. ఈడీ కేసులో బెయిల్ మంజూరు అయిన చేయబట్టి వెంటనే ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పైన వెంటనే హైకోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చేలోపే ఆలోగానే ఆయనను సిబిఐ కేసులో అరెస్ట్ చేశారు. చట్ట విరుద్ధంగానే ఆయన అరెస్టు జరిగిందన్న అంశాన్ని కూడా ఈరోజు స్పష్టంగా మరోసారి కూడా ఢిల్లీ హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే మరోవైపు సిబిఐ మాత్రం ఆయనను చట్టబద్ధంగానే అరెస్ట్ చేశాము, ఎటువంటి అంశం ఇందులో లేదన్న అంశాలు చెప్తున్నారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ తరఫున న్యాయవాదుల ముందు సుదీర్ఘంగా వాదనలు కొనసాగిస్తూనే కావాలనే అరెస్ట్ చేశారు. ఎక్కడ కూడా ఈ కేసులో ₹1 కూడా లేదు, అసలు సిబిఐకి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆయన పాత్ర ఎక్కడ లేకపోయినా కావాలనే అరెస్టు చేశారు. ఈడీ కేసులో బెయిల్ మంజూరు అని చెప్పి వెంటనే బయటకు వస్తారన్న నెపంతో సిబిఐ కేసులో అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టును అరవింద్ కేజ్రీవాల్ ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగిన సందర్భంగా కూడా ఆయనకు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం సిబిఐ కేసులో కూడా ఆయనను అరెస్ట్ చేశారు కాబట్టి సిబిఐ కేసులో ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఇక జూలై 29వ తేదీ వరకు కూడా కేజ్రీవాల్ అయితే ప్రస్తుతం తిహార్ జైల్లో ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే హైకోర్టుకు సంబంధించి 2 పిటిషన్లలో ఒక పిటిషన్లో ఆయన అరెస్టు సక్రమం కాదనే అంశంలో మాత్రం ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేసింది. మరో పిటిషన్లో ఆయన బెయిల్కి సంబంధించిన అంశంలో 29వ తేదీన మరోసారి విచారణ చేపడతామని చెప్తున్నారు. కాబట్టి ఈ కేసులో మాత్రం ప్రస్తుతానికి కేజ్రీవాల్ అయితే తిహార్ జైల్లో ఉన్నారు. కానీ ఈరోజు వాదనల సందర్భంగా కూడా అనేక వాదనలు వినిపించారు. ప్రధానంగా అందులో ఈ కేసులో చాలామందిని అరెస్టు చేయలేదు, వారంతా కూడా అధికారులు బయటే ఉన్నారు, చాలామందికి బెయిల్ ఇచ్చారు, వాళ్ళంతా కూడా బయటనే ఉన్నారు. దాదాపు 2.5 ఏళ్ల నుంచి కేసు విచారణ కొనసాగుతూనే ఉంది తప్ప ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఛార్జ్షీట్లు దాఖలు చేయాలనే అంశాన్ని కూడా కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కూడా ఈరోజు ఢిల్లీ హైకోర్టు ముందు వాదనలు వినిపించారు.